రైట్, అర్థం చేసుకుంటే అంతా ఈజీ సార్. 125 ఇంటూ 64. ఇక్కడ చూడండి సార్, మీకు లాజిక్ అర్థమవుతుంది. 25 అంటే 100/4, 25 అంటే 100/4, 5 అంటే 10/2, 5 అంటే 10/2. ఇక్కడ నెక్స్ట్ లాజిక్, మల్టిప్లికేషన్ బై 125, మల్టిప్లికేషన్ బై 125, మల్టిప్లికేషన్ బై 125. 125 అంటే మనము 1000/8గా రాసుకోవచ్చు కదా. ఇదే లాజిక్. 125 అంటే 1000/8. 8 ఒకట్ల 8, 8 రెండ్ల 16, 8 ఐదుల 40. రైట్, 25ని 100/4గా రాసుకున్నాను. కాబట్టి 25 ఏదైతే నంబర్ తోటి లబ్ధమవుతుందో దానిని 4 తోటి భాగాహరించాను. ఇక్కడ 8 కాబట్టి ఏదైతే నంబర్ 125 తోటి లబ్ధమవుతుందో దానిని 8 తోటి భాగిస్తాను. 64/8, 8 సరి సంఖ్య కాబట్టి 3 zeros ఎట్ ద ఎండ్ పెట్టుకోండి. 32/8, 4. రైట్, సో ఇక్కడ 32ని 8 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? రైట్, 4. 8 4s are 32. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సరి సంఖ్య కాబట్టి 3 zeros పెట్టుకోండి. 248 డివైడెడ్ బై 8, 31, 3 zeros పెట్టుకోండి. 488 డివైడెడ్ బై 8, 61, 3 zeros పెట్టుకోండి.